హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వ్యవస్థనే కాదు, మూవీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా అడగడం అనేది, మాట్లాడడం అనేది తప్పుగా మారిపోతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మూవీ రివ్యూయర్స్ ఈ రోజు మూవీ రివ్యూ ఇవ్వడానికి భయపడుతున్నారు. నిజమే, మీరు వినేది మూవీ రివ్యూ ఇవ్వడానికే భయపడుతున్నారు. మూవీ రివ్యూయర్స్ పైన కేసెస్ వేస్తున్నారు, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నారు. మూవీ రివ్యూస్ అంటే మీకు నచ్చినట్లుగా మీ తొత్తులుగా మారి మీ మూవీ ప్రమోషన్స్ చేస్తేనే మూవీ రివ్యూస్ చేయడానికి మీరు ఛాన్స్ ఇస్తారా? లేకపోతే మీకు మూవీ రివ్యూయర్స్ అనేది ఉండకూడదా? వాళ్ళపైన కేసెస్ వేస్తారా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉండకూడదా? మీరు మాత్రం ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు, మూవీ సూపర్ బంపర్ అని చెప్పి మీ ప్రమోషన్ మీరు చేసుకుంటారు. అదే మూవీ చూసి ఆ మూవీ నచ్చకపోతే దాని గురించి మాట్లాడితే కేసులు పెడతారా, బెదిరిస్తారా? ఇది ఎక్కడి న్యాయం? ఈ రోజు మనం చూస్తున్నాము, కొన్ని రోజుల ముందే మనము బార్బెల్ అని చెప్పి ఆ మూవీస్ పైన కేసెస్ పడ్డాయి. ఎక్కడ మనకు సంక్రాంతి టైంలో మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. మనందరికీ తెలిసిందే, సంక్రాంతిలో 5 స్టేట్ తెలుగు మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో మొదటిగా రాజాసాబ్ వచ్చింది, ఆ తర్వాత మనశంకర వరప్రసాద్, ఆ తర్వాత భర్తమా శ్రేణులకు విజ్ఞప్తి, ఆ తర్వాత అనగనగా ఒక రాజు, ఆ తర్వాత నారీ నారీ నడుమ మురారి. సో ఈ 5 మూవీస్ కి ప్రతి ఒక్కరూ రివ్యూ ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క మూవీకి అయితే భయపడడం జరిగింది. ఆ మూవీ ఏంటో కాదు, మనశంకర వరప్రసాద్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఎలాగున్నా కూడా మాక్సిమం పాజిటివ్ రివ్యూసే వచ్చాయి. కొంతమంది చెప్పారు నెగిటివ్ రివ్యూస్ చెప్పారు. అంటే నెగిటివ్ కూడా ఎలా భయపడుతూ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మూవీ పైన మాట్లాడితే కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బుక్ మై షో లాంటి యాప్లలో కూడా రివ్యూస్ ఇవ్వడానికి వీలు లేకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరూ తెలిసిందే, తెలుగులో ఫేమస్ యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారంటే ఒకటి బార్బెల్, ఇంకోటి రగడి, ఇంకోటి పూల చొక్క. సో వీళ్ళ తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే మనము రావణ్ ని చూస్తాము, మహేందర్ వైబ్స్ ని చూస్తాము. ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. మూవీ మ్యాటర్స్ స్పెషల్లీ పర్టికులర్ గా సీన్ టు సీన్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా, ఎలా ఉంటే బాగుండేది అనేది చాలా క్లియర్ కట్ గా మాట్లాడతాడు మూవీ మ్యాటర్స్ ఛానల్. సో ఈ ఛానల్స్ పైన ముఖ్యంగా బార్బెల్ పైన అండ్ రగడి అయితే తను ఏకంగా కేసెస్ పడుతున్నాయని చెప్పి మూవీ రివ్యూస్ కే క్విట్ చేసి తను ఇంకేదైనా రివ్యూస్ చెప్పుకుంటా, నేను ఇంకేదైనా దానిపైన వీడియోస్ చేసుకుంటా, నేను ప్రజల పైన వాళ్ళకి అవేర్నెస్ పైన వీడియోస్ చేస్తాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కరెక్టా? మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతా నేను, బార్బెల్ది ఎన్ని కేసెస్ పడ్డాయని చెప్పి. మనశంకర వరప్రసాద్ మూవీకి కేసు పడ్డది. ఆ వీడియోని కూడా కొన్ని రోజులు ప్రైవేట్ పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ వీడియోని లిస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత భర్తమా శ్రేణులకు విజ్ఞప్తి అని చెప్పి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ పైన కూడా కేస్. ఆ తర్వాత అనగనగా ఒక రాజు, తెలిసిందే కదా టామ్ అండ్ జెర్రీ ఆట. వంశీ గారికి బార్బెల్ కి పడదు అంటే, వంశీ గారి మూవీ కాకుండా ఇంకే మూవీకైనా రివ్యూస్ ఎలా ఇచ్చినా కూడా మీరు బాగా చేశారని చెప్పి మాట్లాడే వంశీ గారు, సో తనని ప్రోత్సహించే వంశీ గారు తనకు మెసేజ్ చేస్తూ, ఇదంతా సోర్స్ అంతా నేను అక్కడి నుంచి ఇక్కడ నుంచి కాదు, వాళ్ళ వీడియోస్ నుంచి చెప్తున్నా. సో మాట్లాడే వంశీ గారు ఆ తర్వాత తన మూవీ బాగాలేదంటే తనని జీర్ణించుకోలేకపోయి దానిపైన ఇలాంటి కేసులతోనే అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కాదు కదా. ఆ తర్వాత నారీ నారీ నడుమ మురారి, నిజం చెప్తున్నా, ఈ మూవీ ఏదన్నా సంక్రాంతికి వచ్చి పాజిటివ్ టాక్, యునామినస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది నారీ నారీ నడుమ మురారి. దాన్ని కూడా కేసు వేయించారు. సో ఇదంతా ఎట్లా నడుస్తుందంటే, వాళ్ళు డైరెక్ట్ గా వేయకుండా థర్డ్ పార్టీ త్రూ వేస్తున్నారని చెప్పి బార్బెల్ తన వీడియోలో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, దాంట్లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ రగడి భయపడి, కేసులకు భయపడి తను మూవీ రివ్యూస్ క్విట్ చేశాడు. ఇక్కడ బార్బెల్ ఏంటంటే మూవీలా చూస్తాడు. మూవీలో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసి అడగడం జరుగుతుంది. మూవీ రివ్యూ ఇవ్వడం తప్ప, తన ఒపీనియనే చెప్పేది అక్కడ. మీరు అంటారు సోకాల్డ్ మీ వల్ల మూవీ రివ్యూస్ వల్ల ఫిలిం ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది, సో ఫిలిం ఇండస్ట్రీ పైన చాలా ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని నమ్ముకొని ఎంతో మంది బతుకుతున్నారు, అది ఇదని చెప్పి మీరు మాట్లాడతారే. సరే, ఓకే, మూవీ వీళ్ళ వల్ల నష్టం అయితే అవుతుంది. సరే, వీళ్ళకి ఫాలోవర్లు ఎంతమంది? నేను మూవీ రివ్యూస్ ఇస్తాను, వీళ్ళకి ఫాలోవర్లు ఎంతమంది? నాకు ఫాలోవర్లు ఎంతమంది? తిప్పి కొడితే 5 లక్షలు 10 లక్షలు, అది హైయెస్ట్ నెంబర్. అది నేను చెప్పేది. బార్బెల్ కి మొన్ననే 3 లక్షలేని. ఇంకా రివ్యూవర్స్ గురించి మాట్లాడితే 1 లక్ష ఫాలోవర్స్ కూడా లేని రివ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు చెప్తేనే ఇంతమందికి రీచ్ అవుతుంది, ఇంతమంది మాట్లాడతారు, సినిమా నడవద్దు, సినిమాకి నష్టం జరుగుతా అంటే
మీ దగ్గర డబ్బు ఉంది. మీ డబ్బుతో మీరు ఏదైనా చేయగలుగుతారు. ఎంత ప్రమోషన్ అని చేయగలుగుతారు. సో మీరు అంత పాజిటివిటీ మీరు అంత పెంచినప్పుడు ఒక మూవీ బాగాలేకుంటే దాని గురించి మాట్లాడితే అది నెగిటివ్ అయిపోతుందా? కాస్త కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. కాదు, నిజంగా ఒక రివ్యూర్ ఉన్నాడు, మీ మూవీ పైన కక్షతని ఏం చేస్తాడంటే మూవీ బాగాలేదని చెప్పేస్తాడు. రేపటి రోజు తనకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, ఎలాగో మౌత్ పబ్లిసిటీ వస్తుంది. మౌత్ పబ్లిసిటీ వచ్చిన తర్వాత ఆ మూవీ ఒకవేళ నిజంగానే బాగుంటే దాన్ని ఏం చేస్తాం, ఆ రివ్యూని ఏం చేస్తాం, ఇంకోసారి ఆ రివ్యూర్ వీడియోస్ కానీ ఆ దిక్కు వెళ్ళడం కానీ మానేస్తారు జనాలు ఏమైనా పిచ్చోళ్ళ మూవీస్ బాగాలేకున్నా బాగున్నాయని చెప్తే వెళ్ళడానికి, లేకుంటే బాగున్న మూవీని బాగాలేదని చెప్తే ఆ కంటెంట్ క్రియేటర్ని ఎంకరేజ్ చేయడానికి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? మీరు తీయండి మంచి మూవీస్ తీసి మీరు మాట్లాడండి. మీరు ఏది పడితే తీసి ఇది సూపర్ హిట్, బంపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అని చెప్పి మీరు పోస్టర్లు వేసుకొని సినిమా అంటే ఇదే మేము మాకు నచ్చిన సినిమాని మేమే తీస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇలా కేసులు వేయడం కరెక్ట్ కాదు. నిజంగా దీనిపైన ఒక పర్టికులర్ లా అనేది రావాలి, సుప్రీంకోర్టు నుంచి రావాలి. సో ఇది చాలా తప్పు. ప్రశ్నించే వాళ్ళని, మూవీ రివ్యూస్, మూవీ ఒపీనియన్స్ ఇచ్చుకునే వాళ్ళని ఇలా భయపెట్టడము, వాళ్ళని బెదిరించడం అనేది కరెక్ట్ కాదు. రేపటి రోజు ఎలాంటి రివ్యూర్స్ ఉండరు, మొత్తం పెయిడ్ రివ్యూర్స్ ఉంటారు. ఇక అది ఒక ప్రమోషన్ అయిపోతుంది. మనకుంటే కొన్ని రాజకీయ పార్టీలకు రాజకీయ ఛానళ్ళు ఉంటాయి, ఎప్పుడు భజన చేస్తూనే ఉంటాయి. మనకు కొన్ని ఛానల్ తెలుసు, వాటి పేర్లు నేను ఇక్కడ చెప్పా. సేమ్ అలానే అయిపోతుంది. మూవీ సూపర్ హిట్, బంపర్ హిట్, డూపర్ హిట్ అనుకుంటే చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఉన్నాడు మెయిన్ గా, నా అన్వేషణకి ఎందుకో మరి మూవీ రివ్యూర్స్ అంటే పడదో, లేకుంటే కూర్చొని మాట్లాడితే పడదో ఏంటో నాకు అర్థం కాదు. తను ఒక్కడే నిజాయితీగా తిరుగుతున్నాడు, నిజాయితీగా తెలుసుకుంటున్నాడు విషయాలు, నిజాయితీగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు. సో మూవీ రివ్యూస్ అనేది ఒక వేస్ట్. కూర్చొని మాట్లాడతారు, 150 రూపాయలు ఖర్చు పెడతారు, 200 రూపాయలు ఖర్చు పెడతారు, మేము ఒక మూవీని చూస్తారు, దాని గురించి మీరు మాట్లాడతారు, అందులో ఏమంది గొప్ప అని చెప్పి మాట్లాడతారు. అరే ఎవ్వని పని వానికి గొప్ప, నీ పని నీకు గొప్ప అయినప్పుడు ఒక రివ్యూయర్ పని రివ్యూయర్ కి గొప్ప. నువ్వు ఎందుకు తెలుసుకుంటున్నావు మరి? ప్రపంచాలు మొత్తం తిరిగి ఇక్కడ ఇలా ఉంది, అలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది అని చెప్పి మాకు కూడా చూసి ఆలోచన ఉంటది. ప్రపంచ దేశాలు తిరగాలని ఉంటది, మాకు కోరికలు ఉంటాయి. నువ్వు అన్ని చూసి చూపించిన తర్వాత మాకెందుకు చూడాలనిపిస్తుంది ప్రపంచ దేశాలు? నీ వీడియోస్ చూస్తే సరిపోతుంది కదా. అంటే నేను ఉంచాలి ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయలు టూరిజం కి నష్టం జరుగుతలేదా? నీ మూవీకి ఒక్కదానికే నష్టం జరుగుతుందా? దీనికి జరగదా? ఎవరి ఒపీనియన్ వానుకుంటది, అది చెప్పే రైట్ వానుకుంటది. నువ్వు మూసుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఒక మూవీ బాగుంటే దాన్ని ఎవడు చెడగొట్టలేడు, ఒక మూవీ బాగాలేకపోతే దాన్ని ఎవడు చెడగొట్టలేడు. నువ్వేమంటావు? కూర్చొని మాట్లాడతారంటావు. అవునరా భయ్, కూర్చొని మాట్లాడడానికి ఒట్టేని వస్తుందా? ఒక మనిషి నిలబడి మాట్లాడమని ఒక 10 నిమిషాలు అనగరంగా నువ్వు వన్ టేక్ వీడియో అని చెప్పి వేసుకుంటావే. మాది ప్రతి ఒక్క ఛానల్ కూడా వన్ టేక్ లోనే మాట్లాడుతుంది. నేను మాట్లాడే ఇప్పుడు ఈ కంప్లీట్ కన్వర్జేషన్ వన్ టేకే. నేను వేసుకొని ఇట్లా నాది వన్ టేక్ అని చెప్పి గొప్పలు చెప్పుకునే అవసరం నాకు లేదు. నువ్వు వన్ టేక్ చేసినావు, పట్టేక్ చేసినావు అనేది కాదు ఇంపార్టెంట్. జనాలకి మెసేజ్ అనేది వెళ్ళిందా వెళ్ళలేదా అనేదే ఇంపార్టెంట్. సో నీ పని ఏదో నువ్వు చేసుకో. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఫిలిం ఇండస్ట్రీ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు బాగుంటాయి, నీ లైఫ్ ఎంత, నువ్వు అది వదిలే కూర్చొని మాట్లాడుకుని వేరే ప్రోగ్రామ్స్ చేసుకో, అవేర్నెస్ పనులు చేసుకో. ఇట్లా హే జూడ్ వాళ్ళని తక్కువ చేస్తూ, బిఆర్ రాజన్ తక్కువ చేస్తూ, వాళ్ళ రీసెర్చ్ నేను గురించి నేను తక్కువ చేస్తూ మాట్లాడడం. రేపటి రోజు ప్రశ్నిస్తావు, వ్యవస్థని ప్రశ్నిస్తావు, బిజినెస్ మ్యాన్ ని ప్రశ్నిస్తాం, మూవీస్ వదిలే వాళ్ళని ప్రశ్నిస్తాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళు అటాక్ చేయలేరా? రాజకీయ నాయకులు అటాక్ చేయరా? ఏం మాట్లాడుతావు? కామన్ సెన్స్ పెట్టి మాట్లాడు అన్వేష్, కామన్ సెన్స్ పెట్టి మాట్లాడు. నీకు తెలియదు ఇవన్నీ, నువ్వు మాట్లాడుతావు ఏదో ఒకటి పోస్ట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు కూర్చొని మాట్లాడినావు కదా, అందులో నువ్వు సీతాదేవి గురించి మాట్లాడినావు, దేవుళ్ళ గురించి మాట్లాడినావు, బిజినెస్ మ్యాన్ల గురించి మాట్లాడినావు. నీ మీద అటాక్ జరుగుతలేవా? నీ గురించి మాట్లాడతలేరా? ఎవరి పని అనుకుంటది, నీ పని నీకుంటది, రివ్యూర్స్ పని రివ్యూర్స్ ఉంటది. రివ్యూర్స్ ని రివ్యూర్స్ లానే చూడండి. మంచిగున్న మూవీని ఎవ్వరూ ఆపలేరు. దరిద్రంగా ఉన్న మూవీని మీరు ఎంత చాకిలి పెట్టి లేపినా ఆ మూవీ లేవదు. అంతే, అది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ జనాలు కూడా రివ్యూర్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్యాన్ వార్ అని చెప్పి ఒక హీరో మూవీకి బాగాలేదని చెప్పగానే ఆపోజిట్ ఫ్యాన్స్ వచ్చి దాన్ని ఎగబడి ప్రమోట్ చేస్తారు. ఇంకొక మళ్ళీ రేపటి రోజు మీ హీరోకి అయినప్పుడు వీళ్ళు ప్రమోట్ చేస్తారని కాదు.
ఇక్కడ నిజంగా మూవీ బాగాలేకపోతే బాగాలేదనే చెప్తారు, మూవీ బాగుంటే బాగుందనే చెప్తారు, అంతే. దీనిపైన కేసులు వేయడము, ఈ కుట్రలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒక ఒపీనియన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. దీనికి రిలేటెడ్ ఇంకెలాంటి వీడియోస్ కావాలని నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి నేను మాట్లాడట్లేదు. సో ఇంతే గైస్, ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.